హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా అంటే చాలా హెల్తీగా ఉండే రాగి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీంట్లో మనకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ కాల్షియం, ప్రోటీన్, అలాగే ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు పాలు పెరగడానికి ఈ రాగి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా లడ్డూలాగా చేసుకొని తిన్నా కూడా రోజుకొకటి తిన్నా కూడా చాలు. రక్తహీనత తగ్గిస్తుంది. అలాగే వెయిట్ లాస్‌కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరింత హెల్తీ బెనిఫిట్స్ కలిగిన ఈ రాగి లడ్డును మనం ఇంట్లో చక్కగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు బాదం, హాఫ్ కప్ వరకు జీడిపప్పులని, అలాగే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా ఈ విధంగా తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోకి వాల్నట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నువ్వులను కూడా వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా వేయేంత వరకు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. తర్వాత ఇదే పాన్‌లోనే మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నాను రాగి పిండి. ఇది నేను బయట నుంచే షాప్‌లో సూపర్ మార్కెట్‌లో నుంచే తెచ్చుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 250 గ్రామ్స్ ఇక్కడ నాకు ఒక పెద్ద కప్పు వరకు వచ్చింది. ఇదంతా కూడా నేతిలో బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి కాస్త రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటేనే ఇది చక్కగా వేగుతుంది. లేదంటే ఇది అడుగు మాడిపోయి టేస్ట్ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. చేదుగా అవుతుందనమాట. సో, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది వేగేటప్పుడు కూడా. సో, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. షుగర్‌కి బదులుగా బెల్లం యాడ్ చేసుకున్నామంటే చాలా మంచిది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఈ తీపి అనేది మీ తీపిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న రాగి పిండికి ఈ 1 కప్ అనేది చక్కగా సరిపోయింది. తర్వాత ఫ్రై చేసుకున్న రాగి పిండిని కూడా చల్లార్చుకొని ఈ విధంగా ఇందులోకి వేసుకొని మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకొని, ఇదంతా ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని, ఇక్కడ మీరు ఒకవేళ స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని లడ్డులాగా చుట్టుకోవాలి. ఇలా డ్రైగా ఉన్నప్పుడు లడ్డులాగా చుట్టుకుంటే తినడానికి అంత ఈజీగా ఉండదు. అందు గురించి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తగినంత నెయ్యిని ఈ విధంగా కరిగించుకొని వేడి వేడి నెయ్యిని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ లడ్డులాగా చుట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఈ పిండి అనేది లూజ్‌గా అవ్వకుండా నెయ్యి ఎంతైతే సరిపోతుందో అంత చక్కగా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకొని లడ్డూలాగా చుట్టుకున్నామంటే సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఇలా. అన్నిటిని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రాగి లడ్డు అనేది చక్కగా ఈ విధంగా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. రోజుకు ఒక లడ్డు తిన్నా కూడా చాలు. చాలా హెల్తీ, ఎంతో బలంగా ఉంటుంది. అంతేకాదు ఇది హెయిర్‌కి కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే మన బాడీలో వేడిని తగ్గించడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. స్కిన్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ రాగిని ఈ విధంగా లడ్డులాగే కాదు మనం చాలా రకాలుగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్‌లో కానీ ఈ రాగి పిండిని మన ఫుడ్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నామంటే మన బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇలా రాగి జావ కానీ తీసుకున్నామంటే కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందనమాట. సో, దాన్ని కూడా నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతే అండి. ఈ హెల్తీ బెనిఫిట్ కలిగిన ఈ రాగి లడ్డును మీరు కూడా ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.